ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగిన రోజు తాను దుబాయ్లో సంబరాలు చేసుకున్నానని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. ప్రమాదం జరిగిన రోజు హరీష్ రావు దుబాయ్లో దావత్ చేసుకున్నారని, 2 రోజుల తర్వాత తిరిగి వచ్చి రాజకీయం చేశాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు కదా. టీవీ9 మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి దివాలా కోరు రాజకీయానికి ఇది నిదర్శనమని హరీష్ రావు బదులిచ్చారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు పెళ్లి వేడుకకు తాను దుబాయ్కి ఈ నెల 21న వెళ్లానని, ఎస్ఎల్బీసీ ప్రమాదం ఈ నెల 22వ తేదీన ఉదయం జరిగిందని, మధ్యాహ్నానికి ఈ ప్రమాదం వెలుగు చూస్తుందని గుర్తు చేశారు. సహచర ఎమ్మెల్యే ఇంట్లో వేడుకకు వెళ్లడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్పందించాల్సింది ప్రభుత్వమా లేక ప్రతిపక్ష ఎమ్మెల్యేనా అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగా భావిస్తున్నాడని చురకంటించారు. తన తప్పును దాచుకోవడానికి రేవంత్ రెడ్డి గొంతు పెంచి మాట్లాడతాడని అన్నారు. ప్రతిపక్షాల మీద బురద చల్లి ప్రతి అంశాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారని అన్నారు. ఆ సహచరుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి బిడ్డ పెళ్లి ఫంక్షన్ కు నేను 21వ తేదీ దుబాయ్కి వెళ్ళాను. ఈ సంఘటన జరిగింది 22వ తేదీ ఉదయం. ఈ సంఘటన ఎప్పుడు బయటకు వచ్చింది? 22వ తేదీ మధ్యాహ్నం 11-12 గంటల నుంచి బయటకు వచ్చినటువంటి విషయం. నేను వెళ్ళింది 21వ తేదీ. నాకేమన్నా కలబట్టదా ఈ సంఘటన జరుగుతుందని? అయినా నేను అర్థం కాక అడుగుతున్నాను, సహచర శాసనసభ్యుడి పెళ్లి ఫంక్షన్కి పోవడం తప్ప? నంబర్ 1. నంబర్ 2, గవర్నమెంట్ ఉన్నది నువ్వా నేనా? అసలు సంఘటన రాష్ట్రంలో ఏదైనా జరిగితే స్పందించాల్సింది ప్రభుత్వమా ప్రతిపక్ష శాసనసభ్యుడా? ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నా అనుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎప్పుడైతే ఆయన డిఫెన్స్ లో పడతాడో, ఎప్పుడైతే ఆయన తరఫున తప్పు జరుగుతుందో అప్పుడు కొంచెం గొంతు పెద్దగా చేసి ప్రతిపక్షాల మీద బురద జల్లి డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా బయటకు పోవాలనుకుంటాడు. బట్ నువ్వు ఏం డైవర్షన్ చేసినా ఎస్ఎల్బీసీ టన్నల్ విషయంలో ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యము.